ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. హరి ఓం. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యయనంలో 11వ అధ్యాయం వరకు రివిజన్ చేశాము. 12వ అధ్యాయం ఒకసారి మళ్ళీ సింహావలోకనం చేద్దాం. 12వ అధ్యాయం భక్తి యోగం. ఏమండి మీలో ఎంతమంది భక్తులు ఉన్నారు అంటే అందరూ చేస్తారు, మేమందరం భక్తులమేనండి. ఓకే, మీరు భగవంతుడికి భక్తుల, భగవంతుడి దగ్గర ఉన్నటువంటి ఆస్తులకు భక్తుల, వస్తువులకు భక్తుల అని కానీ ఒకసారి ఆలోచించుకోగలిగితే ఏమైనా ఇస్తాడు అని అంటేనే దేవుడి దగ్గరికి వెళ్తారు. అవునా? కోరుకున్నాటి ఇస్తాడు, కష్టాలు తొలగిస్తాడు, అనుకున్నాటి అందిస్తాడు. అనుకున్నప్పుడు ఒకవేళ ఆ దేవుడు కానీ మనకు కావాల్సినవి ఇవ్వకపోతే ఆయన వదిలేస్తాం, ఆయనకు డైవర్స్, నీకు నాకు ఇక సంబంధం లేదు. అప్పుడేం చేస్తాం, ఇంకొక దేవుడిని ఎన్నుకుంటాం కదా, ఆయన దగ్గరికి వెళుతూ ఉంటాం. వీళ్ళు ఏం చేస్తాం, చెప్పుకుంటాం ఏమని, ఏమేం కావాలన్నా అవన్నీ. అవునా? అంతే. ఒకవేళ ఆ దేవుడు కూడా ఇవ్వలేదు అని అనుకోండి, ఆయన కూడా వదిలేస్తాం. అట్లాగా అన్ని దేవుళ్ళు అయిపోయారు అనుకోండి, తర్వాత ఏం చేస్తారు, మతాన్ని వదిలేస్తారు. అవునా? మతాన్ని వదిలేసి ఇంకొక మతంలోకి. అలాగే ఏ మతంలోనూ వీళ్ళకి కావాల్సింది దొరకలేదు అనుకోండి, అప్పుడేం చేస్తారు, అసలు దేవుడిని వదిలేసి కంప్లీట్గా నాస్తికంలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. నాస్తికులుగా ఇవ్వడం జరుగుతుంది. సరే, నువ్వైతే నీకు అవకాశం ఉందిగా, ఛాయిస్ ఎన్నుకొని వెళ్ళిపోయావు. కానీ ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు, నువ్వు ఈ జన్మలో ఉన్నంత వరకే నీకు ఛాయిసు, ఆ తర్వాత ఏం కావాలో నేను ఇస్తానులే అని అనుకుంటాడు. అప్పుడేం చేస్తాడు, ఆయన మనిషి జన్మే లేకుండా చేసి పరిస్థితి. ఏమవుతామండి, పశువులు గాను, పక్షులు గాను, చెట్లు గాను, పుట్టలు గాను, చివరికి రాళ్ళు రప్పలు గాను పుట్టడం అనేటువంటి జరుగుతుంది. ఇదండి పతనమయ్యే విధానం. ఇంక మరి దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలండి, అయ్యా నువ్వు నాకు ఇష్టము అని అడగాలి.
నేను రిక్వెస్ట్ చేస్తున్నానయ్యా, నీ మీద నాకున్న ఇష్టాన్ని పెంచు, నిన్ను మరచిపోకుండా ఉండేటట్లు చేయి. సర్వకాల సర్వావస్థలలో నాకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, సంతోషం వచ్చినా, ఆనందం వచ్చినా, అనుకున్నది జరిగినా జరగకపోయినా కానీ నీ మీద ఇష్టం తొలగకుండా ఉండేటట్లు అనుగ్రహించవయ్యా. నీకు నేను దూరం కాకుండా ఉండేటట్లుగా అనుగ్రహించవయ్యా అని ఎవరైతే అడుగుతూ ఉన్నారో వాళ్ళని దేవుడు పట్టుకుంటాడు. ఆయన. ఎలా అండి? దానికే చెప్పారు. దేవుణ్ణి కొలిచే విధానంలో సాకార సగుణ ఉపాసన, నిరాకార నిర్గుణ ఉపాసన అని 2 విధానాలు ఉన్నాయండి. అవి మొదటిది మార్జాల కిషోర న్యాయము, రెండవది మర్కట కిషోర న్యాయము అని అంటారండి అన్నారు. ప్రాథమికంగా ఒకటే, నేను నిన్ను మర్చిపోకుండా ఉండేటట్లు నన్ను అనుగ్రహించవయ్యా అని మనస్ఫూర్తిగా కోరుకోగలిగేటట్లయితే ఆయన పట్టుకుంటాడు అని అనుకున్నాం కదా. ఎలా పట్టుకుంటాడు? పిల్లను పట్టుకున్నట్లుగా పట్టుకుంటాడు. పిల్లలు పెడుతుంది, అవి పెద్దవైపోయే లోపల 7 ప్లేసులు మారుస్తుంది. ఎందుకండి? పిల్లలు పెట్టేస్తా తిరుగుతూ ఉంటుంది. దానికి ఏదైనా అనుమానం వచ్చింది, భయం వచ్చింది అని అనుకోండి, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ముఖ్యంగా మానవులో లేదా ఇంకేమైనా ఇతర జంతువులు పుట్ట ఏదో వాటి నుండి తన పిల్లలకు కష్టం వస్తుంది అని తెలిసింది అనుకోండి, సైలెంట్గా ఆ పిల్లలన్నిటిని పట్టుకొని పోయి ఇంకో చోట ఇక్కడ పెట్టేస్తుంది. ఎలా పట్టుకెళ్ళి? చేయి పట్టుకొని వెళ్తుందా, లేదా సంకలో పెట్టుకొని వెళ్తుందా? ఎలా పట్టుకెళ్తుంది? నోటితో పట్టేసుకుంటుంది, పీక పట్టుకుంటుంది. నేరుగా నోటితో మెడకాయ పట్టుకుంటుంది. పట్టుకొని నేల మీద వెళ్ళిపోతుందా? లేదు, ఎగిరి గోడల మీదకి ఎగురుతుందో, చెట్ల మీదకి ఎగురుతుందో, గుంటలో దూకుతుందో, పక్కన దూకుతుందో, ఏం చేస్తుందో, ఎక్కడ పిల్లలకి కష్టం కలగనివ్వకుండా దాని చాలా సూక్ష్మంగా ఉంటాయి, దానివి సూదుల్లాగా ఉంటాయి పళ్ళు. ఆ పళ్ళు గుచ్చుకోకుండా పిల్లల్ని అత్యంత జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి ఇంకో చోట పెట్టేసుకుంటాం. అక్కడ సరిగా అనిపించలేదు అనుకోండి, అక్కడి నుంచి ఇంకో చోటికి, అలా కనీసం 7 ప్లేసులకు మారుస్తుందట. అలాగా ఎప్పుడైతే మనం భగవంతుడిని పట్టుకున్నామో భగవంతుడు కూడా తన భక్తుణ్ణి అవసరమైతే ఎక్కడి నుంచి ఎక్కడికి మారుస్తాడో, ఏం చేస్తాడో కానీ తనకు దూరం కానివ్వకుండా ఆయన చూస్తాడట. వాళ్ళ జీవితంలో పతనం కాకుండా చూస్తాడట. జీవితంలో కష్టాల పాలు కాకుండా, దుఃఖాల పాలు కాకుండా, పతనం కాకుండా, పాపాలలో పడిపోకుండా ఉండేటట్లుగా భగవంతుడు రక్షించి తీసుకెళ్తాడు. నమ్ముకొని ఉండగలగాలి. ఇప్పుడు పిల్లని పట్టుకొని వెళుతూ ఉంది, పిల్ల అరవదు, చాలా సైలెంట్గా ఉంటుంది. అది ఎవరు నేర్పించారు దానికి? ప్రకృతి సిద్ధంగా వచ్చింది. అది చెబుతుందా చెవులో, నేను మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నా, సైలెంట్గా ఉండండి, ఏం మాట్లాడకండి అంటుందా? లేదు. ప్రకృతి సిద్ధంగానే అది కామ్గా ఉంటుంది. కుయ్యి అన్నదు, ఎత్తుకెళ్ళిపోయి ఇంకో చోట పెట్టేస్తుంది కదా. అలాగ రక్షిస్తుందండి, ఆ విధంగా పెంచుతుందండి, ఆ విధంగా వాటి జీవితాన్ని ఏం చేస్తుంది? ఎదిగేటట్టు చేస్తుంది. వాటి కాళ్ళ మీద అవి ఆ పిల్లలు నిలబడేంత వరకు పెంచి అప్పుడు వదులుతుంది. అలాగే సాకార సగుణ ఉపాసనలో భగవంతుడు జీవరాశుల్ని, అదే భక్తుల్ని ఆ విధంగా చూసుకుంటాడండి. ఇందుకు సాకార సగుణోపాసన అంటే ఏంటి? దేవుడు అంటే ఒక రూపాన్ని పట్టు, కృష్ణుడు, రాముడు, శివుడు, ఇంకొకరు ఎవరో ఒకరు ఇలవేల్పు అంటారో, లేకపోతే ఇష్టదైవం అని అంటారు. ఏదో ఒక విధంగా మనకు నచ్చినటువంటి దేవుణ్ణి నేను కొలుస్తానండి. కానీ అడిగే విధానం ఇది ఏంటంటే, దేవుని మీద ఇష్టం ఉండాలి,
నమ్మకం ఉండాలి, అంకిత భావం ఉండాలి. పిల్లలకు పెళ్ళంటే ఇష్టం ఉంటుందా ఉండదా? నమ్మకం ఉంటుందా ఉండదా? అవునా? అంకితమై ఉంటాయి లేవా? ఆ పెళ్ళి ఎట చెప్తే ఉంటాయి, దానికి అనుగుణంగానే ఉంటాయి కదా. అదే విధంగా ఎక్కడైతే భక్తులు అట్లాగా నడుచుకుంటూ ఉన్నారో అంటే అప్పుడు చేయాల్సింది ఏంటి అనండి అంటే, అక్కడ భరతుడికి రాముడు ఉపదేశించాడు. పాదుకలు తీసుకెళ్ళిపోతూ ఉండేటప్పుడు చెప్పాడట, భరత నా పాదుకలను పూజించు, నువ్వేం చేయాలో అడుగు, నేను చెబుతా, అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి నాకు సమర్పణ చెయ్యి. అప్పుడు భరతుడు ఏం చేశాడు, తను కూర్చోలేదు సింహాసనం మీద, పాదుకలు తీసుకొచ్చి పట్టాభిషేకం. అందుకే అప్పటి నుంచి పాదుకా పట్టాభిషేకం అండి అని అంటాం కదా, పాదుకా పట్టాభిషేకం. అలాగే ఏం చేయాలి, మన హృదయ సింహాసనం మీద మన ఇష్ట దైవాన్ని ప్రతిష్ఠించుకోవాలి. నిత్యం నిరంతరం అడగగలగాలి, లోపల సంభాషిస్తూ ఉండగలగాలి, సంబోధిస్తూ ఉండగలగాలి. చిన్నపిల్లాడు తల్లితో ఎట్లాగా మాట్లాడుతూ ఉంటాడో అలాగే భగవంతుడితో సంభాషిస్తూ ఉండగలిగితే ఆయన లీడ్ చేస్తాడు. ఆయన అడిగి చేయడం, కష్టం వస్తే మళ్ళీ సంప్రదించడం. దేవతలు అనుకున్నారు ఇది అమృతాన్ని సంపాదించాలి అని. ఎక్కడుందండి? పాల సముద్రంలో ఉందండి. ఎవరు చెప్పారు? విష్ణువే చెప్పారు. ఓకే, దాని పైకి తీసుకురావాలి. ఏం చేయాలి? పాలను చిలికితే కదా వెన్నొచ్చేది. చిలకాలంటే ఏం కావాలి? కవ్వం కావాలి. సముద్రంలో ఏ కవ్వం వేసి చెప్తారు? మళ్ళీ పోయి అడిగారు, అయ్యా కవ్వంగా ఏమే తీసుకోవాలి అని. అది మందర పర్వతాన్ని తీసుకురాపోండి అని. ఓకే, పర్వతం తీసుకొని వచ్చి ఆ పాలలో పెడితే రాయి పాలలో వేస్తే ఏమవుతుంది? మునిగిపోతుంది. కొండ తీసుకొచ్చి పాల సముద్రంలో పెడితే ఏమవుతుంది? మునిగిపోతుంది. అది తీసుకొచ్చి అయితే పెట్టారు, మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళారు, అయ్యా పర్వతం మునిగిపోతుంది అని. సరే ఉండండి వస్తున్నాను అన్నాడు. పెద్ద తాబేలయ్యాడు. ఆ కిందికి వెళ్ళే పర్వతాన్ని పైకెత్తి పట్టుకున్నాడు. అయిపోయింది. అప్పుడు మళ్ళీ ఇంకా చిలకాలి కదా, చిలకాలి అని అంటే అప్పుడు మళ్ళీ ఆలోచన వచ్చింది. మళ్ళీ వెళ్ళాడు గారు, అయ్యా ఆ పర్వతాన్ని చిలకడానికి మరి తాడు ఎక్కడి నుంచి వస్తుంది అని. ఆయన చెవిలో ఒక సీక్రెట్ చెప్పేశాడు. ఏమని? పలానా చోట వాసుకి అనే ఒక పెద్ద పాము ఉంది, మీరు తాడేసి తిప్పారు అని అనుకోండి, తాడు కొంచెం కఠినంగా ఉంటే కోసుకుపోతుందిగా. అయినా వీళ్ళు దేవతలు కదా, చాలా సున్నితంగా ఉంటారు కదా, మరి ఏం చేయాలి? ఆ పామును పట్టుకొచ్చుకోండి అన్నాడు. పాము అయితే మెత్తగా ఉంటుంది కదా, పాము అయితే మెత్తగా ఉంటుంది. అయితే ఏంటి, అదే పాము కదా, వేసి తిప్పితే లోపల ఉన్న విషం అంతా కక్కితే ఏమవుతుంది? సస్తారు ఎదురుగా ఉండేవాళ్ళు. అప్పుడు ఏం చేశారు, వీళ్ళకి ఒక సీక్రెట్ చెప్పేశాడు. ఏంటి అంటే, ఆ మూర్ఖులు వాళ్ళు రాక్షసులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఏం చేస్తారు అని అంటే, ముందు పాముని తీసుకొచ్చుకోండి. వాసుకుని అడిగారు, తీసుకొచ్చుకున్నారు. పాము తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు ఏమన్నారు, ఆయన చెప్పినట్టు చేశారు. మేము తల దగ్గర పట్టుకుంటాం, మీరు తోక దగ్గర పట్టుకోండి అన్నారు రాక్షసుల్ని. వాళ్ళు మూర్ఖులు, ఏం చెప్పినా దానికి వ్యతిరేకంగా మాట్లాడతారు. అవునా? అందుకే రాక్షసులు అన్నారు. అర్థమైందా? ఎక్కడ వ్యక్తులు చెప్పిన దానికి వ్యతిరేకంగా ఆలోచిస్తూ ఉన్నారు, వ్యతిరేకంగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, వాళ్ళనే రాక్షసులు అన్నారు. మేమే తల దగ్గర పట్టుకుంటాం, మేమేంటి తాక దగ్గర పట్టుకోండి, మీరే పట్టుకోమండి తాక దగ్గర. వీళ్ళు అదే కదా మాకు కావాల్సింది, తాక దగ్గర కావాలి. సరే అలాగే అన్నారు. వీళ్ళు వెళ్ళి తాక దగ్గర పట్టుకో. అవునా? పట్టుకున్నారు. ఇప్పుడు చిలుకుతూ ఉన్నారు. అదేం పడుకోబెట్టి మంచి ఫోమ్ బెడ్ మీద పడుకోబెట్టి అటు ఇటుతో దొల్లిచ్చడమా? అవునా? పర్వతానికి వేసి మెలివిటి తిప్పితే దాని లోపల ఏది ఉందో అది కక్కేదు. అది వాసుకి కొండకే 2 రౌండ్లు తిప్పి అటు ఇటు పట్టుకున్నారా అంటే అది ఎంత పెద్ద పామో చూడండి. అంటే దాంట్లో విషయం ఎంత ఉండాలి. వేసి తిప్పేటప్పటికి బళ్ళు కక్కేసింది.
ఏం కక్కుతుంది అది? భయంకరమైన కాలకోట విషాన్ని కక్కేసింది. ఆ విషయం నోట్లో నుంచి బయటకు వస్తూ ఉంటే ఆ పొగలు వస్తున్నాయి. ఆ పొగలకి సగం మంది చచ్చిపోయారు. ఎవరు చచ్చారో ముందు? రాక్షసులు. ఆ పొగ లేచింది, అన్ని వైపులకు వచ్చేస్తుందిగా కాలకోట విషం పొగ. మళ్ళీ ఏం చేశారు? మళ్ళీ పరిగెత్తారు. అయ్యా మహావిష్ణువు, విషం వచ్చేసింది, ఏం చేయమంటావు? మళ్ళీ సలహా ఇచ్చాడు. ఏమని? పరిగెత్తుకుంటూ వెళ్ళి శివుడిని అడుగుకొని తాగేస్తాడు. ఈయన తాగచ్చుగా, ఆయన అడుగుకొని తాగేస్తాడు. అర్థమైందా? ఇక్కడ విషయం ఏంటంటే అడుగడుగున చూడండి, కంప్లీట్గా అమృతం వచ్చింది. వస్తే ఆ అమృత భాండాన్ని తీసుకొని రాక్షసులు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. మళ్ళీ ఏం చేశాడు? ఈయనే వచ్చాడు, మళ్ళీ మోహిని రూపం. మళ్ళీ పిలిచే మోహిని రూపంగా వచ్చాడు. మళ్ళీ వాళ్ళకి ఇవ్వకుండానే వీళ్ళకి ఉంచుతాను. మధ్యలో మోసంతో వచ్చి ఇద్దరు రాహుకేతులు దాకా. మళ్ళీ వీళ్ళు అరిచారు, తలకాయలు దక్కుట్టు. అర్థమైందా? అడుగడుగున ఎవరిని అడిగారు? భగవంతుడినే అడిగారు. ఏం చేశారు? భగవంతుడు చెప్పిందే చేశారు. అర్థమైందా? ఇదే సాకార స్వప్న భక్తి అంటే. అడుగడుగున భగవంతుడిని ప్రార్థించడం, ఆయన చెప్పింది, ఏ కష్టం వచ్చినా చెప్పుకోవడం, అడగడం, ఆయన చెప్పింది ఆచరించడం, ఇది సాకార సగుణ భక్తి. అలాగా చేస్తూ ఉన్నవాడు ఏమవుతుందంటే, చెప్పాడుగా, మయి సర్వాణి కర్మాణి సన్యస్య ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరా అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే భవామి నచిరాత్ పార్థ మయ్యావేశసి యస్య. అవునా? చెప్పాడుగా, ఎవరైతే నా యందే మనసును పెట్టుకొని నన్నే అనుసరిస్తూ ఉన్నారో, నాకే సమర్పణ చేస్తున్నారో వాళ్ళని తరింపజేస్తానయ్యా. ఇది ఒక విధానం. రెండోది, ఇది ఎన్ని రోజులండి? ఇదైనా ఆయన చివరి వరకు ఆయన ప్రార్థిస్తూ ఉంటే ఆయనలో కలిసిపోతాడండి. ఇంకొకటి ఉంది, ఇంకొకటి అభివృద్ధి చెందినటువంటి మార్గం, నిరాకార నిర్గుణ భక్తి అండి అన్నారు. మరి అక్కడ దాన్ని ఏం చేయాలి? అసలు భగవంతుడు అని అంటే పుట్టుక లేనివాడు, మార్పు లేనివాడు, చావు లేనివాడు, సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి. రూపము అని అన్నప్పుడు బ్రహ్మదేవుడు ఎక్కడ ఉంటాడు? సత్యలోకంలో ఉంటాడండి. ఎలా ఉంటాడు? 4 తలలతో. వాహనం ఏంటి? హంస అండి. విష్ణుదేవుడు ఎక్కడుంటాడు? వైకుంఠంలో ఉంటాడండి. 4 చేతులతో ఉంటాడండి. ఆయనకు 4 తలలు, ఈయనకు 4 చేతులు, శంఖచక్ర గదా పద్మాలు పట్టుకుంటాడు. ఓకే, వైకుంఠంలో ఉంటాడండి. ఆయన స్థితికర్త అండి. ఆయన దగ్గర లక్ష్మీదేవి ఉంటుందండి. మరి శివుడు కైలాసంలో ఉంటాడండి. ఈయన 3 కళ్ళు ఉంటాయండి, స్పెషల్ 3 కళ్ళు ఉంటాయండి. ఆయన ఏం చేస్తాడు? లయకర్త అండి కదా. ఒక్కొక్కరు ఒక ప్లేస్లో ఉంటారు. ఒక ప్లేస్లో ఉన్న వాళ్ళు ఇంకొక ప్లేస్లోకి ఏదైనా పని మీద రావచ్చునేమో కానీ అక్కడ ఉండరు కదా. కాబట్టి వీళ్ళకి కూడా రూపాలు ఉన్నాయిగా. ఒకరు రూపం ఉన్నట్టు ఇంకొకరికి లేదు, ఒకరి పని ఇంకొకరు చేయరు, ఒకరున్న చోట ఇంకొకరు ఉండరు కదా. కాబట్టి ఏమయ్యా, అయ్యా ఇది కూడా సాకారమేనండి అన్నారు. నిరాకారం అది కాదండి, సచ్చిదానంద స్వరూపం అండి నిరాకారం. చావు పుట్టుకలు లేకుండా సర్వత్రా సర్వజీవరాశుల్లో నిండి ఉన్న అవ్యక్తమైన స్వరూపం ఏదైతే ఉందో అది అసలు భగవంతుడు అండి. అసలు భగవంతుడు ఆయనండి. ఆయన్ను కొలవాలి అంటే సాకార భక్తి నుండి ఎగిరి దూకి నిరాకార భక్తిలోకి వెళ్ళిపోలేరు. కానీ సాకార భక్తిలో పరిణతి చెందాలి అని అంటే నీ దేవుడికి, నీ ఇష్టదైవానికి ఉన్న లక్షణాలు ఒకటన్నా నీకు రావాలి. రాముడు భక్తుండండి,
ఏమనాలి? ఆయన ఒకటే మాట, ఆడిన మాట తప్పడండి. బాణం ఎత్తే తిరుగులేదండి. అవును, పరస్త్రీ అంటూ కామభావంతో చూడండి. అవునా కదా? ఏమయ్యా అట్లాంటి క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. ఒకటన్నా ఉందా నీలో? అది సగుణ భక్తి అండి. ఇష్టదైవానికి సంబంధించినటువంటి లక్షణాలు ఉన్నాయి. వాటిని ఏమన్నారు భగవద్గీతలో? భక్తి లక్షణాలండి. అవన్నీ ఈశ్వరుడి నుండి వ్యక్తమయ్యేటివేనండి భక్తి లక్షణం. ఆ లక్షణాలు కానీ ఉంటే నువ్వు ఆయన్ని తెలుసుకొని కొలవడానికి అవకాశం ఉంటుందండి అన్నారు. కొలవడానికి అవకాశం ఉంటుందండి. ఏది? నిరాకార నిర్గుణ స్వరూపాన్ని అర్థం చేసుకునే శక్తి వస్తుందండి అని అన్నారు. ఆ లక్షణాలు మెచ్చుకోగలగాలి కదా. దానికే అన్నారు 14వ శ్లోకం నుండి వరుసగా 13వ శ్లోకం నుండి లక్షణాలు చెప్పారు. అవి వస్తే ఇక్కడ నిరాకార నిర్గుణ స్వరూపాన్ని కొలిసే శక్తి వస్తుంది. దానికి 3, 4 శ్లోకాల్లో నిరాకార నిర్గుణ ఉపాసన విధానాన్ని చెప్పారు. 2వ అధ్యాయంలో ఏత్వక్షరం అనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్రగమచింత్యంచ కూటస్థమచలం ధ్రువం అంటూ అవి నామ రూప గుణ అతీతమైన స్వరూపం అండి ఈ భగవంతుడిది. మరి దాన్ని కొలిస్తే ఏమొస్తుందండి? అది కూడా చెప్పారు. ఇక్కడికిక్కడ జీవన్ముక్తుడు అయిపోతామండి. నువ్వు ఆయనవే అయ్యున్నావు అనే విషయం తెలిసిపోతుంది. సాకార సగుణ భక్తిలో దేవుణ్ణి చేరుకుంటాడు, దేవుడిలో కలిసిపోతాడు, మళ్ళీ జన్మ ఉండదు. నిరాకార నిర్గుణ భక్తిలో దేవుడిగా మారుతాడు. ఇప్పుడు గురువుల్ని పూజిస్తున్నామా లేదా? తపోవన స్వామిని పరమశివుడిగా భావిస్తున్నాం. చిన్మయానంద స్వామిని కృష్ణుడు అండి అని అంటారు. శారదామాతని ఆదిశక్తి అండి. అదేంటండి గురువులను కూడా పూజిస్తారా? పూజిస్తున్నాం కదా, చెప్పుకుంటున్నాం కదా. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అని అంటున్నాం కదా. అవునా? గురువే. అయితే ఎలాగా? జీవన్ముక్తులైన వాళ్ళని ఇక్కడ గురువులుగా భావిస్తారు. వాళ్ళు త్వమేవ మాతా చ పితా త్వమేవ బంధు చ సఖా త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ సర్వం మమ దేవదేవ త్వమేవ శరణం గురుదేవదేవ అని భావిస్తూ వాళ్ళని కొలుస్తున్నాం కదా. ఎందుకండి? వాళ్ళు కూడా దైవంగా మారిపోయారండి, దైవమే అయ్యారండి. ఎలా అయ్యారు? నిరాకార నిర్గుణ భక్తితో దైవత్వాన్ని అందుకున్నారండి. మరి ఏం చేయాలి? ఆ స్థితిని అందుకోవాలి అని అంటే దానికి సంనియమ్య ఇంద్రియ గ్రామ, తెలిసి ఎక్కడ నీ చేత పొరపాటు జరగనివ్వకుండా చూసుకో. తెలిసి తప్పు చేయకుండా చూసుకో. తెలియకుండా జరిగితే సరిదిద్దుకో, ప్రాయశ్చిత్తాలు చేసుకొని తీసుకో. సర్వత్ర సమబుద్ధయ. అలాగే ప్రపంచంలో వ్యవహరించేటప్పుడు ఇతరుల వల్ల నీకు ఏమైనా బాధలు కలిగాయి అని అనుకోండి, వదిలేసేయి, క్షమించేయి. అంటే నువ్వు అజ్ఞానంలో ఉన్నప్పుడు పోయిన జన్మల్లో వాళ్ళకేదో బాధలు కలిగించి ఉన్నావు, అవి ఇప్పుడు వస్తూ ఉన్నాయి. నీకు ఏదైనా బాధలు కలిగించారా? కాముకుంటూ వెళ్ళిపోతాయి. ఎందుకు? నువ్వు పరమాత్మగా మారాలి అని అనుకున్నప్పుడు చేయాల్సినవి ఇవి. అవునా? ఎవరేమన్నా పట్టించుకోకుండా ఉండడం సులభం, కానీ నరకం అవుతుంది జీవితం వీధిన పడుతుంది. కానీ ఇక్కడ పరమాత్మ తత్వాన్ని అందుకో. నా స్థితికి వచ్చావు అని అనుకో, అప్పుడు నువ్వు నేను ఆత్మను అని అనుకుంటున్నావు. ఈ స్థితిలో ఇతరుల వల్ల నీకేమైనా బాధలు కానీ కలిగాయి అని అనుకో, క్షమించి వదిలేసి వివాదిలో ఎప్పుడో నువ్వు ఎలా వదలగలవండి అని అంటే నీకు ఆ లోపల ఆత్మస్థితి వస్తూ ఉంది కాబట్టి ఏమంటే ఎదుటివాడు ఏ స్థాయిలో మాట్లాడుతున్నాడు అనే విషయం తెలుస్తుంది. అజ్ఞానంలో మాట్లాడుతున్నాడు వాడు,
అవునా? వాడు కూడా బాగుపడాలి అని కోరుకోగలిగితే ఏదో ఒక రోజు వాడు తప్పున వాడు తెలుసుకొని మళ్ళీ వస్తాడు, క్షమాపణ అడగడానికి వస్తాడు. ఆ స్థితిలో వదిలేసి అయితే ఇక్కడ ఏం చేయాలి? మరి ఏం చేయాలండి? నీకు కష్టం కలిగించిన వాడికి కూడా మంచి చేయడానికి ప్రయత్నం. సర్వభూత హితే రథా, సర్వ జీవరాశులకి మంచి చెయ్యడమే నీ లక్ష్యంగా పెట్టు. చాలా కష్టమైంది, దానికే చెప్పారు దేవుడు మారాలి అంటే అదే చేయగలగాలండి. ఇప్పుడు కష్టపడి పిల్లలు కానీ పెంచి పెద్ద చేస్తున్నారు. నిజంగా ఆ పిల్లలు తల్లిదండ్రులు సుఖపెడతారు, సుఖపెట్టాలి అని అందరూ కోరుకుంటారా? వాడు బాగుంటే చాలు అని అనుకుంటారు, అంతేనా కదా? వీడు నేను చూపించి పెద్ద చేస్తున్నాను, వీడు నాకు తిరిగి వచ్చి నేను చెప్పినట్టు వినాలి, నేను చెప్పినట్టు నడుచుకోవాలి, నేను చెప్పినట్టే వ్యవహరించాలి అని అనుకుంటారా? లేదా అది బాధ్యతగా పెంచుతున్నావు, పెద్ద చేస్తున్నావు, నీ జీవితాన్ని చూసుకోకపోయా నీకు ఏమైనా కృతజ్ఞత ఉంటే లేదా అవకాశం ఉంటే సరే, అంతవరకు వాళ్ళ దగ్గర నుంచి కోరుకోవట్లేదు. అలాగే ఇక్కడ ఏంటి అని అంటే, నేను ఆత్మను అనుకున్నప్పుడు సర్వజీవరాశుల్లో ఉన్నాను అనే భావం కలగాలి. అర్థమైందా? కాబట్టి నా సంతానానికి నేను హెల్ప్ చేసినట్లుగానే అందరిలో ఉన్న నేను అందరి మంచిని కోరుకోగలగాలి. అది అవగాహన ఉండగలగాలి. నాకు కష్టాలు నష్టాలు బాధలు కలిగించిన వాళ్ళకు కూడా నేను మంచిని కోరుకోగలిగేటట్లయితే నువ్వు ఆత్మగా మారిపోవడానికి రెడీ అయ్యి. ఇది నిరాకార నిర్గుణ ఉపాసన. ఇది ఈ స్థాయికి వస్తూ ఉన్న వాడికి ఈ భక్తి లక్షణాలు పెరుగుతాయండి. అవే ఆ లక్షణాలు ఏమిటో ప్రాక్టీస్ చేస్తే నిరాకార నిర్గుణ తత్వంలోకి వెళ్ళిపోతాం. నేను దైవాన్ని అయి ఉన్నా అనే విషయం నీకు అనుభవానికి వస్తుందండి. దానికే చెప్పారు 13వ శ్లోకంలో. ఏం చెప్పారు? అద్వేష్ట సర్వభూతానం మైత్రకరణ ఏవచ, సర్వ జీవరాశుల యందు ద్వేషం ఉండకూడదు, ప్రేమే ఉండాలి. ఆ ప్రేమ కూడా ఏంటి? నీ మీద నీకు ఎలాంటి తాదాత్మ్యం ఉంటుందో అందరి విషయంలో కూడా అంతే అనుకో. మళ్ళీ ఒకరిని ప్రేమగా చూస్తే ఇంకొకరి మీద ద్వేషం వచ్చేస్తుంది. మనం ఎవరిని ప్రేమగా చూడాలి అని అనుకుంటున్నాం అనుకో, వాళ్ళు నెమ్మదిగా దగ్గరయ్యి నువ్వు నన్నే ప్రేమించాలి, ఇంకెవరిని ప్రేమించకూడదు, నువ్వు నన్నే అభిమానించాలి, ఇతరులు ఎవరిని అభిమానించకూడదు, నువ్వు నాకే గౌరవం ఇవ్వాలి, నువ్వు ఇతరులకి ఎవరికి గౌరవాన్ని ఇవ్వకూడదని డిమాండ్ కూడా చేస్తారు. ఏమంటే మేము భక్తులము, మాకు డిమాండ్, మాకు రైట్స్ ఉన్నాయి, ఎందుకు నేను కూడా పక్కదారి బట్టి చేయడానికి మాకు రైట్స్ ఉన్నాయి. ఈ భక్తుడి కూడా పరమైన ప్రేమతో అతి జాగ్రత్తలతో మరి వాళ్ళు కూడా పక్కదారి పట్టిస్తారు. దానికి ఏంటంటే నీకు నువ్వు ఏ విధంగా భావించుకుంటున్నావు అదే భావం చూపించడం అంతే. ఒకరి మీద రాగం వచ్చిందా ఇంకొకరి మీద ద్వేషం వచ్చేస్తుంది. ఒకరు నా వాళ్ళు అనుకున్నావా ఇంకొకరు నా వాళ్ళు కాని వాళ్ళు అని భావం వస్తుంది. లోపల నీలో నువ్వు ఉంటూ ఎదుటి వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకి గైడెన్స్ ఇవ్వగలగాలి. జోషే సర్వకర్మాణ విద్వానిక్త సమాచారం. భక్తుడు యస్మాన్నో ద్విజతే లోక లోకాన్నో ఉద్విజతే చేయ హర్షామర్ష భయోద్వేగై ముక్తో యస్స చమే ప్రియ అన్న. భక్తులను చూసి లోకం భయపడకూడదు, లోకాన్ని చూసి భక్తుడు భయపడకూడదు. భయపడకూడదు, ఇది మెయింటైన్ చేయగలగాలి. అలాగే ఎవరైతే నడుచుకుంటూ ఉన్నారో అలాగే ప్రపంచం నుండి ఎలాంటి విషయాలు ఎదురైనా చలించకుండా నేను దైవాన్ని అనే విషయాన్ని గుర్తుంచుకొని ఉండగలగాలి. అట్లాగా గుర్తుంచుకుంటూ ఉన్నటువంటి వాడు కురుడి కొబ్బరి కాయ నుండి విడిపోతూ ఉన్నట్లుగానే దేహ తాదాత్మ్యం నుండి లోపల ఉన్న ఆత్మ విడిపోతుందండి. ఆ విషయాన్ని చెప్పారు. మౌనంగా గుర్తించు. అయిపోయింది. 13వ అధ్యాయం దగ్గర 13వ అధ్యాయం దగ్గర నుంచి కంప్లీట్గా పూర్ణ విజ్ఞానం అండి.
జ్ఞాన షట్కం అండి. అక్కడ విడదీసి చూసుకోగలగాలి. ఏమిటి నేను, ఏమిటి నేను కానిది ఏమిటి అనే విషయం స్పష్టంగా విడదీసి చూసుకోవాలి. మానవ జీవితాలన్నీ కూడా లోకం శోకహతం చ సమస్తం విద్య వ్యాధ్య అభిమానగ్రస్తం అన్న శంకర భగవత్పాదుల వారు. అవునా, లోకం అంతా ఎలా ఉంటుంది అంటే కొంతమంది మీద ఇష్టం ఉంటుంది, కొంతమంది మీద ద్వేషం ఉంటుంది. ఆ ఇష్టాలేమో కట్టిపడేస్తాయి, ఆ ద్వేషాలేమో నాశనం చేస్తాయి. ఏమండి అందరికీ చెప్తారా మీరు ఎవరిని ఇష్టపడకండి, ఎవరిని ద్వేషించకండి, ఎవరిని ద్వేషించకండి అనడం బాగానే ఉంది, కానీ ఎవరిని ఇష్టపడకండి ఎవరికైనా చెప్పగలరా? ఎవరిని ఇష్టపడకండి అని అనలేదు, ఎవరిని ద్వేషించకండి. అవునా, ఎక్కడ అతుక్కుపోకండి, ఎక్కడ అతుక్కుపోకండి అని అంట. నువ్వు ఎదగాలి నిరంతరము అని అంటే ధర్మాలని చూసుకో, సత్యాలని చూసుకో, ఆత్మ అనాత్మల్ని గమనించుకో అని. ఎలా అండి అది? అదే 13వ అధ్యాయంలో స్పష్టంగా బోధించాడు. 13వ అధ్యాయం దగ్గరకు వచ్చి క్షేత్రం క్షేత్రజ్ఞుడు, అవునా, జ్ఞానం జ్ఞేయము, ప్రకృతి పురుషుడు. ఈ విషయాన్ని విడదీసి చూపించాడండి ఆయన స్పష్టంగా. క్షేత్రము క్షేత్రజ్ఞుడు. క్షేత్రము అంటే అనుభవించబడేది, క్షేత్రజ్ఞుడు అనుభవించేవాడు. లేదా క్షేత్రము తెలియబడేది, క్షేత్రజ్ఞుడు తెలుసుకునేవాడు. తెలుసుకునేవాడి కంటే తెలియబడేటువంటి విషయం అన్యంగా ఉందా లేదా? చూస్తున్నా, మిమ్మల్ని నేను చూస్తున్నా, మీకంటే వేరుగా ఉన్నానుగా. మీరు నన్ను చూస్తున్నా, నాకంటే వేరుగా ఉన్నారా? కదా. మనం దేన్ని చూస్తూ ఉన్నాము అది అయిపోతామా? భయంకరంగా ఉంటుంది పరిస్థితి అలా అయితే. అవునా, మనుషులు చూశారు, ఒకే పర్వాలేదు, అలా బయటికి వెళ్ళి ఏమైనా అడుగుపెట్టి కోతులన్నీ ఉన్నాయి అక్కడ. అవునా, కోతులు చూస్తే కోతి అయిపోతావా? అమ్మో భయంకరం అండి. అలాగా కానీ మారితే కొంచెం దాటితే పందులు కనిపిస్తాయండి, అప్పుడు గీదలు కనిపిస్తాయండి. అవునా, అలాగే మారిపోతావా? కాదని వేయాలి. చూడబడేది నేను కాదు, చూసేవాడు చూడబడేది వేరు 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 వేరు. ప్రపంచాన్ని, భూమిని చూస్తున్నాం, నీళ్ళని చూస్తున్నాం, అవునా, సూర్యుడు చంద్రులను చూస్తున్నాం, నక్షత్రాలను చూస్తున్నాం, చెట్లు చూస్తున్నాం, ఆకాశాన్ని చూస్తున్నాం. అలాగే మన శరీరాన్ని కూడా చూస్తున్నామా లేదా? కాళ్ళు కనిపిస్తున్నాయా? చేతులు కనిపిస్తున్నాయా? కదా, కనీసం అద్దంలో చూసినప్పుడు ఆయన కనిపిస్తుంది కదా. దేహం కనిపిస్తుందిగా. మరి ఇదంతా తెలియదు. ఏమండి దేహం ముందు పక్కనే కదా కనిపిస్తుంది, వెనక పక్క కనిపించదు కదా. వెనక పక్క దోమ ఏదో పుట్టింది అని అనుకోండి, తెలుస్తా తెలీదా? ఏమండి బయటే కదా కనిపించేది, లోపల కనిపించదు కదా. లోపల ఏదైనా కొంచెం పెయిన్ వచ్చిందంటే పరిగెత్తుకుంటూ వెళ్తామా లేదా డాక్టర్ గారు పొట్టలో ఏదో నొప్పిగా ఉందని నీకెక్కడ తెలిసింది? అవునా, గుండెల్లో నొప్పిగా ఉందండి, ఊపిరితిత్తులు గాలి పీల్చలేకపోతున్నాయండి. అవునా, తల లోపల ఏదో నొప్పిగా ఉందండి, కంటికి లోపల ఏదో నొప్పిగా ఉందండి, నీకెక్కడ తెలిసిందయ్యా? దాన్ని కూడా చూస్తూనే ఉన్నాం. దేహాన్ని చూసినట్టు చూడకపోవచ్చు కానీ దాని స్థితి స్పష్టంగా లోపల అర్థమవుతుంది. అంటే దాన్ని కూడా చూస్తున్నావుగా, అనగా దేహం లోపల కూడా చూడబోతుంది. అలాగే నేను చెప్పేది వినిపిస్తుందా? వినిపిస్తుంది అంటే చెవి పనిచేస్తుందా లేదా తెలుస్తుంది. వినిపించకపోతే డాక్టర్ గారు చెవి వినిపించట్లేదండి అంటే చెవిలో ఏదో అడ్డుపడదు, చెవి ఏదో చెడిపోయిందండి. కను కనిపించట్లేదండి, తెలుస్తుందిగా. అవునా కదా, కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయా లేవా తెలుస్తుంది. ఓకే
సరే కానీ అండి, సంతోషంగా ఉన్నాం అనుకోండి, ఈరోజు అనుకున్నట్టని అయ్యాయండి లేదా ఇష్టమైన వాళ్ళు వద్దరు వచ్చేసరికి కొంత అయిపోతుంటుంది. కానీ ఏదో వ్యతిరేకంగా ఏమో జరిగింది అని అనుకున్నాము అంతా. ఏంటండి అట్లా ఉన్నారు? ఏం లేదండి, ఇష్టమైన వాళ్ళు అడిగితే కళ్ళలో నీళ్ళు బొడబడబడబడ ఏమైంది ఏమైంది చెప్పు అంటే మొత్తం అంతా మనసులో దుఃఖానికి కారణం ఏంటి అని తెలుస్తుందా లేదా? తెలుస్తుందా? మనసులో ఉన్న దుఃఖాలకి కారణాలు. మనసు దుఃఖంగా ఉందా, సుఖంగా ఉందా, సంతోషంగా ఉందా, బాధగా ఉందా తెలుస్తుందిగా. అంటే మనసును కూడా చూస్తున్నాగా. ఓకే ఓకే, అర్థమవుతుందా? అర్థమవుతుంది. అర్థం ఎవరికి అవుతుంది? బుద్ధికి అర్థమవుతుందా, అర్థం కావట్లేదా? ఆ విషయం కూడా తెలుస్తుందిగా. అంటే బుద్ధి పనిచేస్తుంది అర్థమవుతుంది, బుద్ధి పని చేయకపోతే అర్థం కావట్లేదు. అంటే బుద్ధి ఎలా ఉందో కూడా తెలుస్తుందా లేదా? ఎస్ 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 తెలుస్తుందండి. అంటే బుద్ధిని కూడా చూస్తున్నావుగా. నువ్వెవరు? శరీరం చూడబడుతూ ఉంది, ఇది నువ్వు కాదు. ఇంద్రియాలు తెలియబడుతూ ఉన్నాయి, మనసుని చూస్తూ ఉన్నావు. ప్రాణం బాగుందా లేదా కూడా తెలుస్తుంది. ప్రాణం బాగలేదండి, సుస్థి చేసింది తెలుసు. మనసు సంతోషం ఉందా లేదా, బుద్ధి అర్థమవుతుందా లేదా తెలుస్తుంది. మరి నువ్వు వీటన్నిటినీ తెలుసుకునే నువ్వు వాటికన్నిటి కూడా అన్యంగా ఉన్నావండి. అన్యంగా ఉన్నావు. ఎలా ఉన్నావండి? తెలియట్లేదు. ఉన్నావా లేదా? ఉన్నా. ఎప్పుడు ఉన్నావు? 3 కాలాలలో ఉన్నావు, 3 అవస్థలలోనూ ఉన్నావు. అవునా? శరీరం కేవలం మేల్కొన్నప్పుడే పనిచేస్తుంది కదా. పడుకొని నిద్రపోయావు, శరీరం పనిచేయదు, కానీ కళలు వచ్చాయి. మనోబుద్ధులు పనిచేస్తున్నాయండి. అవునా? ఓకే, అప్పుడు కూడా ఉన్నాం. మనోబుద్ధులు కూడా అలసిపోయి నిద్రపోయాయండి. గాఢ నిద్రలో ఎలా ఉన్నా హాయిగా ఉన్నా. ఏం చేయలేదండి, ఏమీ చూడలేదు, ఏమీ చేయలేదు. అంటే స్థూల సూక్ష్మ శరీరాలు పనిచేయట్లేదు, కానీ ఎలా ఉన్నా హాయిగా ఉన్నా. నువ్వు ఎలా ఉన్నావో తెలుస్తుంది. అంటే శరీర మనోబుద్ధులకు కూడా అతీతంగా ఉన్నావు. అవి పని చేసేటప్పుడు ఉన్నావు, అవి పని చేయకపోయినా కూడా ఉన్నావు. ఎవరా నువ్వు? క్షేత్రజ్ఞుడు. స్థూల సూక్ష్మ శరీరాలని క్షేత్రం అన్నారు. తెలియబడతాయి, కారణ శరీరం తెలియబడదు. కాబట్టి స్థూల సూక్ష్మ శరీరాల మీద ఉండి ప్రపంచాన్ని, అంటే స్థూల సూక్ష్మ ప్రపంచాలను తెలుసుకునేవాడు క్షేత్రజ్ఞుడండి. మరి కారణ శరీరం దగ్గరికి వెళితే కారణ శరీరంలో ప్రకృతి మాత్రమే ఉంది. సూక్ష్మంగా గుణస్వరూపమైన ప్రకృతి మాత్రమే ఉంది, కానీ అక్కడ పురుషుడు ఉన్నాడండి. కానీ క్షేత్రజ్ఞుడు అక్కడ లేడు. క్షేత్రజ్ఞుడు పురుషుడుగా మారిపోయాడండి. తెలుసుకుంటూ ఉన్నప్పుడే క్షేత్రజ్ఞుడు. తెలుసుకోవడం అనేది లేదు అంటే క్షేత్రజ్ఞుడు కాదండి. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? వింటూ ఉన్నామండి, శ్రోతలండి. ఇప్పుడు శ్రోతలా భోక్తలా? శ్రోతలేనండి. తర్వాత అయిపోయిన తర్వాత భోజనం చేయాలి. ఇప్పుడు భోక్తలు అండి. ఇప్పుడు శ్రోత కాదండి, భోక్తలండి. అలాగే క్షేత్రంలోనే కూర్చొని క్షేత్రాన్ని అంతటినీ తెలుసుకుంటూ ఉన్నాడు. కాబట్టి క్షేత్రజ్ఞుడు. తెలుసుకోవడం అనేది ఎక్కడైతే ఆగిపోయిందో క్షేత్రజ్ఞుడు లేడు. ఇప్పుడు కేవలం పురుషుడు ఉన్నాడండి. అయితే పురుషుడు ప్రకృతితో తాదాత్మ్యం చెందితే క్షేత్రజ్ఞుడిగా వ్యక్తమవుతున్నాడు. మళ్ళీ పురుషుడు మళ్ళీ జనన మరణాలకి లోనవుతూ ఉన్నాడు. కానీ క్షేత్రంతో తాదాత్మ్యంగా చెందకపోతే క్షేత్రజ్ఞుడు లేడు.
పురుషుడు ముక్తుడు కావడానికి అవకాశం ఉందండి. ముక్తుడు కావడానికి అవకాశం ఉంది. మరి ఏం చేయాలండి ఇప్పుడు? ఈ పురుషుడు ప్రకృతి మీద కూర్చొని ప్రకృతిని కానీ మార్చేసుకోగలిగితే, ప్రకృతిని శుద్ధం చేయగలిగితే, శుద్ధమైన ప్రకృతి పురుషుడిని ఈశ్వరుడుగా మారడానికి సహకరిస్తుంది. దానికి సాత్విక లక్షణాలు పెంచుకోవాలండి. అవే జ్ఞాన లక్షణాలు అని అన్నారు. 13వ అధ్యాయంలో జ్ఞాన లక్షణాలుగా చెప్పబడినవి ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలని కానీ అమానిత్వం, అదంబిత్వం అని చెప్పి 20 లక్షణాలు చెప్పారు. ఆ లక్షణాలను కానీ పెంచుకోగలిగేటట్లయితే, జ్ఞానము అన్నారు దాన్ని. ఈ జ్ఞానంతో ఇక్కడ క్షేత్రజ్ఞుడే నేను సచ్చిదానంద స్వరూపాన్ని అయ్యున్నాననే విషయాన్ని తెలుసుకోవడానికి అర్హత పొందుతాడండి. అదే సమయంలోనే ఈ జ్ఞాన లక్షణాలు వస్తూ ఉండేటప్పుడు ఈ నేను ఇండివిజువల్ కాదు, అందరిలో ఉన్నవాడిని, నేను వేరు కాదు, అందరిలో ఉన్న ఈ నేను ఒక్కడే అనే విషయం తెలుస్తుంది. అక్కడ ఈశ్వరుడుగా మారుతున్నాడండి. అక్కడ భక్తి లక్షణాలు చెప్పారు కదా, భక్తి లక్షణాలు వస్తున్నాయి రా అంటే నేను సచ్చిదానంద స్వరూపం అని అర్థమవుతుంది. జ్ఞాన లక్షణాలు వస్తున్నాయి రా అంటే నేను వేరుగా ఉన్నాననే విషయం అనుభవానికి వస్తుంది. ఈ వేరుగా ఉన్నవాడు ఎవరైతే అయ్యున్నారో వాడే తెలుసుకోబడవలసిన వాడు, వాడే జ్ఞేయం అన్నారు. ఈ జ్ఞేయ పదార్థం ఒక్కటే, అందరిలో ఉన్నది. ఇది ఎక్కడైతే జ్ఞాన లక్షణాలు పెరుగుతూ ఉన్నాయో, నేను శరీరానికి అన్యంగా ఉన్నాను, ఈ నేనే అందరిలో కూడా ఉన్నాను, ఇతరుల విషయాల్లో నేను ఎలా భావిస్తే అలాగే వ్యవహరిస్తా, ఎలా వ్యవహరిస్తే అలాగా ఫలాలు వస్తాయి. మొదట అందరూ సుఖంగా ఉండాలి అని కోరుకో. అలాగే ఎందుకు కోరుకోవాలి అంటే, అందరిలో ఉన్న నేనై ఉన్నాననే విషయం తెలుసుకునే అవకాశం కలుగుతుందండి. దానికే చెప్పారు, సర్వేశ్వరుడు ఒకడే, సర్వజీవరాశుల్లో ఉన్నవాడు. మరి ఈ దేహాన్ని ఎందుకు అనుకుంటున్నా? చాలా రోజుల నుంచి భావించుకుంటూ ఉన్నావు. దీనికి అనేక రకాలుగా చెప్పారు. ఓ పులి గొర్రెల మందలోకి వచ్చిందండి పట్టుకోవడానికి. ఆ గొర్రెల కాపరి గట్టిగా అరిచేశాడు. ఆ పులి ఆ గొర్రెలను వదిలేసి కంచె ఎగురుదూకి పారిపోయింది. అది నిండు గర్భవతి. అది వెళ్ళే సందర్భంలో దాని పొట్టలోంచి ఒక పిల్ల బయటపడింది. అది అక్కడే కన్నది, కానీ తెలియలేదు, బయలు వెళ్ళిపోయింది. ఇప్పుడు పాపం చిన్న పిల్ల కదా, చంపలేక ఆ గొర్రెల కాపరి ఆ గొర్రెలు పాలేదానికి పడుతూ ఆ గొర్రెలాగానే గట్టి వేస్తూ గొర్రెలతో కలిపి మేపుకుంటూ ఉన్నాను. పులి కూడా ఏమనుకుంది, నేను కూడా గొర్రెనే అనుకుంది కదా. ఒక సందర్భంలో ఆ అడవికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ పులి ఏదో వచ్చిందండి గొర్రెలు పట్టుకోవడానికి వస్తే, ఆ గొర్రెలో ఒక పులి గొర్రెలాగానే అరుస్తుంది, గొర్రెలాగానే గడ్డి తింటుంది. దీనికి విచిత్రం అనిపించింది. అది కాపు కలిసి దాన్ని పట్టేసుకుంది, పట్టుకొని తీసుకెళ్ళి దూరంగా పెట్టి ఆమె ఏం చేసిందంటే దానికి బోధన చేసిందంటే, వసై నువ్వు గొర్రె కాదు, నువ్వు పులివి, నాలాంటి దానివి అని చెప్పి నెమ్మదిగా తీసుకెళ్ళిపోయి ఒక నీటి దగ్గర దాని రూపం దానికి చూపించిందండి. దానికి అర్థమైంది, నేను గొర్రెను కాదు, పులిని అని. అప్పుడు అది గాండ్రించడం నేర్చుకొని ఇప్పుడు ఆ గొర్రెల్ని పట్టడం, ఆట ఆడడం. ఏమంటే ఇన్ని రోజులు అది ఎందుకు అనుకుంది తెలియలేదు కాబట్టి అనుకుంది. ఇప్పుడు ఎలా తెలిసింది? ఇంకో పులి వచ్చి చూపించింది. సేవే జీవన్ముక్తుడైనటువంటి వాడు ఉన్నాడే, అర్హత కలిగిన జీవులకి, అదే మనుషులకి బోధిస్తాడండి. నువ్వు దేహం కాదురా బాబు, ఆత్మ అయి ఉన్నావు,
నువ్వు ఎలా చెప్తావు? నేను అనుభవం పొందున్నాను, నేను చూస్తూ ఉన్నాను అలా. అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి? ఏం చేయాలంటే ఎగురుదూకి వెళ్ళలేవు కదా. ఈ ప్రకృతిని శుద్ధం చేసుకోవాలి. ఏమిటి? అదే 14వ అధ్యాయం చూపిస్తుందండి. ప్రకృతి త్రిగుణాత్మికమై ఉంది. తమోగుణం బలంగా ఉండేటప్పుడు స్వతహాగా ఏమీ చేయలేడు. ఆధ్యాత్మిక శాస్త్రం అర్థము కాదు, నిష్కామ కర్మ ఆచరించలేడు కదా. వ్యక్తి కొంచెం చురుకుదనం వచ్చింది, రజోగుణం పెరుగుతుంది, కొంచెం సత్వగుణం కూడా ఉంది అని అనుకున్నప్పుడు ఆ వ్యక్తి ఆధ్యాత్మిక శాస్త్రం అధ్యయనం చేయడానికి అర్హుడవుతాడు. అలాంటి వాడికి జ్ఞాన బోధన చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఏమని? గుణ విజ్ఞానము, గుణత్రయ విభాగ యోగం అండి. ఇదిగో ఇది తమో గుణం, ఇది ఉన్నప్పుడు ఇలాంటి లక్షణాలు వస్తాయి, ఇలాంటి పనులు చేస్తారు. ఇదిగో ఇది రజోగుణం, ఇది ఉన్నప్పుడు ఇలాంటి కర్మలు చేస్తారు, ఇలాంటి ఫలాలు వస్తాయి. అదిగో ఈ సత్వగుణం, ఇది ఉన్నప్పుడు ఇట్లాంటి ఆలోచనలు కలుగుతాయి, ఇలాంటి విషయాలు తెలుసుకుంటారు. ఇలాంటి విషయాలు 14వ అధ్యాయం అంతా స్పష్టంగా బోధిస్తుంది. ప్రకృతి స్వభావాన్ని గురించి. కేవలం తామసికుడు ప్రాపంచిక విషయాలను భోగించడం మాత్రమే కోరుకుంటాడు. రజోగుణంలోకి వచ్చిన తర్వాత విషయాలను బాగా పెంచుకోవాలి. ఆ విషయాలతో పాటు ఏం చేస్తాడు? ఇంకా పేరు ప్రతిష్టలను కూడా పెంచుకోవాలి. ఆ పేరు ప్రతిష్టలలో పడి జీవితాన్ని అంతటిని విషయ సంచయనానికి వినియోగించేస్తాడు. మరి సత్వగుణం వచ్చింది అంటే ఏమయ్యా, ప్రపంచంలో ఉన్న విషయాలు గొప్పవే కానీ, సంపదలు గొప్పవే కానీ, వాటికంటే జ్ఞానం ఇంకా ఎక్కువ గొప్పదండి. కాబట్టి జ్ఞానాన్ని పెంపొందింపజేసుకోగలిగేటట్లయితే ఆటోమేటిక్గా విషయాలు సొంతం అవుతాయి. అవి వచ్చినా రాకపోయినా జ్ఞానం పెరిగేటప్పుడు సుఖం పెరుగుతుందండి. జ్ఞానాన్ని పెంచుకుంటే తప్పులు చేయడం మానేస్తాడు. అవును, చెడు వాళ్ళతో సాంగత్యం పోతుంది, చెడు కర్మలు మానేస్తాడు, చెడు ఆలోచనలు మానేస్తాడు కదా. ఉన్నతులుగా మారడానికి అవకాశం ఉందండి. ఇప్పుడు సత్వగుణాన్ని కానీ పెంచుకున్నాడా మంచి ఆలోచనలే వస్తాయి, మంచి పనులే చేస్తాడు, మంచి ఫలాలే వస్తాయి, మనసుకు శాంతి కలుగుతుంది. మనసుకు శాంతి కలిగినప్పుడు ఏమవుతుంది అంటే, మనసు శాంతించింది అనుకోండి, అప్పుడు తను సంపాదించుకున్న ఆత్మజ్ఞానంతో అర్థం చేసుకోగలడు. ఏమని? ఉపాధులను అన్యంగా చూసే శక్తి వస్తుంది, అనుభవం. అప్పుడు గుణాల నుండి విడిపడతాడండి, గుణ అతీతుడవుతాడండి. గుణాలకి అతీతుడవుతాడండి, గుణాతీతుడు. అక్కడేమన్నారు? క్షేత్రం కంటే అన్యంగా ఉన్నారని అర్థం. ఇక్కడ గుణాల కంటే, ఆయన ప్రకృతి కంటే కూడా అన్యంగా ఉన్నారనే విషయం అర్థమవుతుందండి. సత్వగుణము సాత్విక లక్షణాలు పెరిగే కొద్దీ సూక్ష్మాతి సూక్ష్మమైన ప్రకృతి అర్థం చేయిస్తుంది. ఏమని? అందరిలో ఉన్నవాడిని నేను. ఈ నేను అనేది అందరిలో ఉన్నది ఒక్కటే ఉంది. ఇక్కడ అర్థమవుతుంది, బట్ తన దేహానికి అన్యంగా ఉన్నాననే అనుభవం వస్తుంది. కానీ అందరిలో నేనున్నాను అని కనుక్కోవాలనుకుంటే ఇంకో కొంచెం సాధన పెంచాలి. శరీరంలో ఉంటూనే శరీరానికి అన్యంగా ఉన్నది ఆత్మ, పురుషుడు. ఈ పురుషుడు అందరిలో ఉన్నాడు అని గుర్తించుకోగలిగినప్పుడు పురుషుడు ఉత్తముడు అవుతాడు. ఉత్తమ పురుషుడు, పురుషోత్తముడు. పురుషోత్తముడు కావాలి అని అంటే ఇప్పుడు ఏం చేయాలి? తన దేహంతో తాదాత్మ్యం చెందకుండానే సర్వజీవరాశుల యందు ప్రేమను పెంచుకోవాలి. అది ఎలా సాధ్యం అండి? 15వ అధ్యాయంలో అంతట్లో ఉన్న ఒక్కటే అనే విషయం స్పష్టంగా నిరూపణ చేస్తూ వస్తుంది. అది కానీ బాగా అర్థం చేసుకున్నారా బుద్ధిమంతుడు అవుతాడా అండి, ఆచరించాడా పురుషోత్తముడు అవుతాడా.
అర్థమైంది కానీ అండి ఆచరణలో ఇంకా ఏదో పట్టి పీడిస్తున్నట్టు అనిపిస్తుంది. ఏమంటారు? ఏదో ఒకటి ఉంటుంది కానీ రేపు చూద్దాం అది. హరి ఓం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.